ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఘోర ప్రమాదం, ముగ్గురు స్టూడెంట్స్ కనుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి కూడా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి బైక్తో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రామగోవిందాపురం గ్రామానికి చెందిన బేతి సురేష్, ముత్తిన వేణులు గంగారం వచ్చి వెళ్తుండగా మార్గం మధ్యలో స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న 6వ తరగతి విద్యార్థి కరీముల్లాను బైక్పై ఎక్కించుకొని వెళ్తుండగా గంగారం శివారు పెట్రోల్ బంకు ఎదురుగా ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలో మిన్నుంటాయి. అయితే ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామగోవిందాపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అయితే వెంటనే దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి కుటుంబాలకైతే సానుభూతి తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.